ఆయన రాజకీయ ప్రసంగం రేపు ఉంటుంది. ఇవాళ కేవలం పార్టీని బలోపేతం చేయడానికి తన ఆలోచనల్ని ఈ మహానాడు వేదిక ముందు వ్యక్తపరచడానికే ఈ సమయాన్ని వాడుకున్నారు. యువకులు, మహిళలు, రైతులు, కార్యకర్తలే పార్టీ భవిష్యత్తు అనేటువంటి నినాదంతో పార్టీలో రావాల్సినటువంటి మార్పులకు శ్రీకారం చుడుతూ ఈ మహానాడు వేదికతో ఆయన ఆలోచనల్ని పంచుకోవడానికి సమయాన్ని వినియోగించుకుంటూ ఆయన మరొక మార్పుకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ మహానాడులో తొలి రోజు మొత్తం కూడా కేవలం పార్టీ మీదనే చర్చ జరుగుతుంది. రెండవ రోజు ప్రభుత్వ కార్యకలాపాల మీద చర్చ ఉంటుంది. పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, ఏ దిశగా ముందుకు పోవాలి అనేటువంటి మార్పుకు కూడా శ్రీకారం చుట్టినటువంటి శ్రీ లోకేష్ గారి అద్భుతమైన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముందు ఈరోజు ఇంకొక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఉంది.